హలో, ఈరోజు నేను బన్సీరవ్వ ఉప్మా చేస్తానండి. దానికోసం ఇలా పచ్చి వేరుశనక్కాయలని ఒలిసి పెట్టుకుంటున్నాను. ఈ గింజలు వేసేసి చేద్దాము. చాలా బాగుంటుందండి. ఇట్లా అప్పుడప్పుడు మనం పచ్చి వేరుశనక్కాయలు వాడితే చాలా మంచిదండి హెల్త్కి. ఇదిగోండి ఇట్లా బీన్స్ కట్ చేసుకున్నాను, పచ్చి వేరుశనగ గుండ్లు, అల్లము చిన్న ముక్క కట్ చేసి పెట్టుకున్నాను, పచ్చిమిర్చి 2, కరివేపాకు, ఒక 2 ఉల్లిపాయలండి కట్ చేసి పెట్టుకున్నాను, ఒక 2 టమాటాలు, ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను. పెట్టుకొని ఇట్లా రెడీగా మనం ఇప్పుడు బాణలు పెట్టేసుకొని అవి వేయించుకుందామండి. బన్సీరవ్వ 1 కప్పు బన్సీరవ్వ తీసుకున్నాను. పాన్ పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి. వేయించుకుంటే ఎర్రగా బాగా మంచి వాసన వచ్చి బాగుంటుందండి. ఇట్లా వేగితే రవ్వ ఎప్పుడు కూడా ఇలా వేయించుకోవాలి. ఉప్మా రవ్వ బాగుంటుంది. వేగిందండి, పక్కన పెట్టేసుకుందాము. గిన్నె పెట్టుకొని పోపు వేసుకుందాము. ఆయిల్ వేసానండి, ఒక 2 స్పూన్స్ ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసాను 1 స్పూను. కొంచెం చిట్లాడిన తర్వాత ఉల్లిపాయలు వేసేసాను. అవి కొంచెం లైట్గా అట్లా మగ్గిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లము అన్నీ వేసేసుకుంటున్నాను. ఇంకా బీన్స్ కొంచెం వేసాను, వేరుశనగ గుండ్లు అన్నీ వేసేసి ఇట్లా చక్కగా కలిపేసుకొని తర్వాత కొంచెం ఇవి టమాటాలు కూడా వేసేస్తాను. ఇవి కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్ కొంచెం, పసుపు కొంచెం వేసాను. ఇట్లా కలిపెట్టేసుకొని మూత పెడదాము. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసేస్తున్నానండి. వాటర్ ఒకటానికి 3.5 కప్పు పోసానండి. ఎందుకంటే ఇవన్నీ ఉడకాలి కదండి. బాయిల్ అయితే చాలా బాగా అది మీ స్మూత్నెస్గా బాగుంటుంది ఉప్మా. ఇట్లా కొంచెం బాయిల్ కావాలండి. వేరుశనగ గుండ్లు ఇవి వేసాం కదా, మన ముక్కలన్నీ ఇవన్నీ బాయిల్ అవుతాయి. ఇట్లా బాయిల్ అయిన తర్వాత కొంచెం ఒక 5 నిమిషాలు ఆగి ఇవి పోసేసుకుందాం. ఇంకా ఉప్మా రవ్వ పోసేసి కలిపేసుకుందాము. కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసి పసుపు, ఉప్పు అన్నీ వేసేసుకోండి ఇప్పుడే. అట్లా చూడండి ఉడుకుతుంది. పైన 1 స్పూను ఆయిల్ వేసాను, అదే నెయ్యి వేసుకుంటున్నాను నేను. అంతేనండి. అట్లా చాలా బాగా వచ్చింది కదా, మెత్తగా అయిపోయిందండి. ఇంకా అయిపోయిందండి. చూడండి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు పాన్ పెట్టుకొని చట్నీ చేసుకుందాము. ఒక 5 ఎండుమిర్చి వేసానండి. కొంచెం ఆయిల్ వేసేసి పెట్టుకోండి. వేరుశనగ గుళ్ళు 1 కప్పు తీసుకోండి. నేను కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు వేగి తర్వాత కొంచెం నువ్వులు ఇట్లా యాడ్ చేసుకుంటానండి. నువ్వులు యాడ్ చేసుకొని కొంచెం లైట్గా వేగిన తర్వాత మనం ధనియాలు, జీలకర్ర ఇలాంటివన్నీ వేసుకోవాలి. ధనియాలు కొంచెం 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని అవి కొంచెం ఏగనిచ్చేసి కొంచెం సాల్ట్ వేస్తాను. సాల్ట్ కొంచెం 1 స్పూన్, కల్లుప్పు వేసుకున్నాను. ఇప్పుడు చింతపండు కొంచెం పెట్టుకున్నాను. ఎక్కువ అవసరం లేదండి, లైట్గా కొంచెమే పెట్టుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 5-6 రెబ్బలు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము చట్నీ. ఇట్లా ఉల్లిపాయలు కట్ చేసుకొని అవి కూడా లాస్ట్లో మిక్సీలో వేసేసుకుంటే లైట్గా బరకగా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లా చాలా టేస్టీగా ఉంటుందండి. అప్పుడప్పుడు చేసుకోండి, చాలా మంచిది. నువ్వులు ఎక్కువ వాడితే మనకి చాలా హెల్త్కి, కాల్షియంకు సంబంధించి చాలా మంచిది కదా బోన్స్కి. నువ్వులు ఎక్కువ వాడడానికి ట్రై చేయండి.